that are needed to run in the race. గత 2 వారాలుగా ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తడానికి కావాల్సినటువంటి ఆ యొక్క లక్షణాలను లేదా అవసరమైన సంగతులను చూస్తూ వచ్చాం. Many more may be there. చాలా ఇంకా ఉండొచ్చు. One, మొట్టమొదటిది, we need faith. మొట్టమొదటిగా మనకు కావాల్సింది విశ్వాసం. Yes, because our Christian life starts with faith, continues in faith and ends in faith. ఎందుకంటే క్రైస్తవుల యొక్క జీవితం అనేది ఆ యొక్క విశ్వాసంతో ఆరంభమై విశ్వాసంతోనే కొనసాగుతూ విశ్వాసంతోనే ముగుస్తూ ఉంటుంది. Yeah, we come to the cross by keeping our faith in the death, burial and resurrection of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం యందు మన విశ్వాసం ఉంచి ఆ రీతిగా మన యాత్రను కొనసాగిస్తాం. And that is the starting point of our race. మన యొక్క పరుగు పందానికి అది మొట్టమొదటి అంశంగా ఉంది. So starting the race, it is with faith. మరి ఆ యొక్క పరుగు పందం ఆరంభించడం అనేది విశ్వాసంతోనే జరుగుతుంది. And secondly, రెండవదిగా we continue in the race also with faith, looking unto Jesus. యేసు వైపు చూచుచు ఆ యొక్క పరుగు పందంలో విశ్వాసంతోనే మనం ముందుకెళ్తాం. Paul is mentioning about so many men and women of faith in 11th chapter. ఈ యొక్క హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు విశ్వాస వీరుల యొక్క అంటే సహోదరుల యొక్క ప్రస్తావన తీసుకొస్తుంటున్నాడు. They too have gone through similar situations like you and me. మరి ఆ యొక్క అనుభవాల గుండా ఈ దినాన మనం కూడా వస్తుంటున్నాం. They also went through similar situations what we are going through today. మరి ఈ దినాన మనము ఏ యొక్క పరిస్థితుల గుండా వెళ్తున్నామో ఆ దినాల్లో కూడా వారు అదే రీతిగా ఆయా పరిస్థితుల గుండా వెళ్తూ వచ్చారు. So that's why Paul is writing about those people. అందుకనే అపోస్తలుడైన పౌలు ఆ యొక్క విశ్వాస వీరుల యొక్క ప్రస్తావన తీసుకొస్తుంటాడు. And in some of the occasions, in some of their lives, they suffered more than any other body. మరి వారి జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే అందరికంటే ఎక్కువగా కూడా వాళ్ళు శ్రమ పడినట్లుగా చూస్తుంటున్నాం. Yes, see ఏబేలు విషయానికి వస్తే he sacrificed his life. ఆయన తన జీవితాన్ని అర్పణ చేశాడు. He was killed because of his faith. ఆయన తన విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి చంపబడ్డాడు. And Noah విషయంలో, Enoch, హానోకు విషయంలో, అబ్రహాం విషయంలో, మోషే విషయంలో, because of the faith of Moses, he despised even the throne of Egypt. చూస్తే మరి మోషే తన విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు సింహాసనాన్ని కూడా వదిలేశాడు. Abraham left all his property. మరి అబ్రహాము తన యొక్క ఆస్తి అంతటిని వదిలేసి వచ్చాడు. His native place, తన సొంత స్థలాన్ని వదిలేశాడు, relatives, తన బంధువులను వదిలేశాడు. Yes, because of faith. ఎందుకంటే విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి. So Paul is writing about so many great men and women of faith in 11th chapter. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది గొప్ప విశ్వాస వీరుల యొక్క ప్రస్తావన పౌలు తీసుకొచ్చారు. Why? ఎందుకు? Because to inspire us. ఎందుకంటే మనలందరినీ కూడా ప్రోత్సహించడానికే. By seeing their lives, we can be encouraged. వారి యొక్క జీవితాలు మనం చూసినప్పుడు మనం ఎంతో ప్రోత్సహించబడేవారు ఉంటాం. That I am the only person who is going through situations, but they also went through such situations, so we will be encouraged. కానీ కొన్నిసార్లు మనం అనుకుంటాం మనం మాత్రమే ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నాం అనుకుంటాం. కానీ మనకంటే ముందుగా వారందరూ కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళడం ద్వారా మనం వాళ్ళని చూసి ఎంతో ప్రోత్సహించబడతాం. And they are an inspiration to us. వారు ఎంతో మనకు ప్రోత్సాహకరంగా ఉన్నారు. Why? ఎందుకు? Because though they went through these situations, ultimately they reached the goal. వారు ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ కూడా వారి యొక్క గమ్యాన్ని వారు చేరుకోగలుగుతూ I వచ్చారు. also can reach the goal. నేను కూడా ఆ యొక్క గురిని చేరగలుగుతాను. So our Christian life starts with faith, continues with faith. మన యొక్క క్రైస్తవ జీవితం అనేది విశ్వాసంతో ఆరంభమై విశ్వాసంతోనే కొనసాగుతూ ఉంటుంది. And not only that, అంత మాత్రమే కాదు, we will end our life in faith. మన యొక్క జీవితాలను కూడా విశ్వాసంతోనే ముగిస్తాం. In Hebrews 11:13 we see, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు, all died in faith. వారందరూ కూడా విశ్వాసులై మృతి చెందినారు. How you are going to die, whether it is because of old age or because of a disease or because of a heart attack or because of some other thing, accident, that is not important. మరి మనం ఎలాగ మృతి చెందుతున్నామో ఉదాహరణకు చూస్తే వృద్ధాప్యం వచ్చో లేకపోతే ఏదైనా అనారోగ్యం వచ్చో యాక్సిడెంటో హార్ట్ అటాకో ఏదేమైనప్పటికీ అది ప్రాముఖ్యం కాదు. కానీ yes, you may be having disease, you are dying. Without disease I also will die. మీకు రోగం ఉండి మీరు చనిపోతున్నారేమో కానీ రోగం లేకుండా మేము చనిపోగలం. మేము కూడా చచ్చిపోతాం. Suppose because of accident you may be dying. ఏదైనా ప్రమాదం ద్వారా మనం చనిపోవచ్చు. But without accident also I will die. ఈ యొక్క యాక్సిడెంట్ లేకుండా కూడా నేను చనిపోతాను. Because everybody is going to die. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు. With what reason you are dying is not that much important. మరి ఏ కారణం చేత చనిపోతున్నారు అనేది అక్కడ అంత ముఖ్యమైన విషయం కాదు. కానీ the people that are written in Hebrews, మరి 11వ అధ్యాయం హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు, and about them what is written? వారి గురించి ఏం రాయబడింది? All these died in faith. That is very important. వారందరూ కూడా విశ్వాసం కలిగిన వారే మృతి చెందారు. Are you dying in faith or are you dying in unbelief?
మీరు విశ్వాసంతో అంటే విశ్వాసం కలిగిన వారే చనిపోతున్నారా లేదా అవిశ్వాసులే చనిపోతున్నారా? That is very important. అది చాలా ప్రాముఖ్యమైన So సంగతి. from this we can understand ఈ యొక్క సందర్భం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. our Christian life with faith we come to the cross, we continue in the race with faith, and we will end our life also with faith. ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం చూసేది ఏంటంటే విశ్వాస యొక్క జీవితం అనేది క్రైస్తవుని యొక్క జీవితం అనేది విశ్వాసంతోనే ఆరంభమై విశ్వాసంతోనే కొనసాగుతూ విశ్వాసంతోనే ముగిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. Yes, we have to do like that. మనం ఆ రీతిగా చేయాలి. That's why for the dear ones who are in the race, surely faith is an important thing. ఎవరైతే ఈ యొక్క పరుగు పందెంలో ఉన్నారో వారికి ఈ యొక్క విశ్వాసం అనేది చాలా ఖచ్చితమైనటువంటి విషయం అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. And